వర్షాలు వరదలతో నష్టపోయిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్తానని, రైతులు ధైర్యంగా ఉండాలి అన్నారు. కేంద్ర మంత్రులు చౌహాన్, బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో జరిగిన నష్టాన్ని చూశారు. ఏరియల్ సర్వే తర్వాత హైదరాబాద్ లో సీఎం రేవంత్ తో శివరాజ్ సింగ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో వాటిల్లిన వరద నష్టం తీవ్రతను సీఎం రేవంత్ శివరాజ్కు వివరించారు. ఖమ్మం, మహబూబ్ నగర్, సూర్యాపేటతో పాటు పలు జిల్లాల్లో ఒకే రోజు అత్యధికంగా 40 సెంటీమీటర్ల మేర వర్షం కురిసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణ నష్టం తప్పిందన్నారు. కానీ వరద నష్టం తీవ్రంగా ఉందని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని దృశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర మంత్రులకు చూపించారు. రాష్ట్రంలో అంచనాలకు మించి వర్షం కురవడంతో ప్రధాన రహదారులతో పాటు రోడ్లు, వంతెనలు, ఇళ్లు చాలా చోట్ల పూర్తిగా దెబ్బతిన్నాయని, రాకపోకలు స్తంభించాయని సీఎం రేవంత్ తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రవాహానికి రైల్వే ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయిన విషయాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. వరద ప్రభావిత జిల్లాలోని గ్రామాల్లో బాధిత కుటుంబాలు కోలుకోలేని విధంగా నష్టపోయాయని తెలియజేశారు. తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వరద బాధిత కుటుంబాలకు 10,000 పంపిణీ చేస్తున్నామని చెప్పారు. దెబ్బతిన్న చెరువులు, కుంటలు, రోడ్లు, వంతెనలు తాత్కాలిక మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. శాశ్వత పునరుద్ధరణ పనులకు కూడా తగినన్ని నిధులు కేటాయించాలని కోరారు. కేంద్రం నుంచి విపత్తు నిధులను రాష్ట్రాలకు విడుదల చేసే విషయంలో ఇప్పుడు అమల్లో ఉన్న నిబంధనలను సడలించాలని సీఎం రేవంత్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో 50% ఉపయోగిస్తే ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడుకునేలా గతంలో రాష్ట్రాలకు వెసులుబాటు ఉండేదన్నారు. ఇప్పుడు 100% ఎస్డీఆర్ఎఫ్ నిధులు రాష్ట్రాలు వినియోగిస్తే శాశ్వత మరమ్మత్తు పనులకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడుకోవాలనే నిబంధన విధించారని తెలిపారు. ఈ నిబంధనలను సడలించి గతంలో మాదిరిగానే ఉంచాలని కోరారు. అదేవిధంగా వరద బాధిత ప్రాంతాల్లో తక్షణ మరమ్మతులకు, శాశ్వత పునరుద్ధరణ పనులకు అంశాల వారీగా నిర్దేశించిన యూనిట్ రేట్లను పెంచాలని విజ్ఞప్తి చేశారు. వరదలతో దెబ్బతిన్న చెరువులు, కుంటల తక్షణ మరమ్మతులకు 60 కోట్లు అవసరమవుతాయని, కానీ ఇప్పుడున్న నిర్ణీత రేట్ల ప్రకారం 4 కోట్లు కూడా విడుదల చేసే పరిస్థితి లేదని అధికారులు వివరించారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టంపైన చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎక్కువగా వరద నష్టం సంభవించిన ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్కు సమీపంలోనే ఉన్నాయని, అందుకే ఏపీకి అందించినట్లుగానే తెలంగాణకు సాయం చేయాలని సీఎం రేవంత్ కేంద్ర మంత్రిని కోరారు. స్పందించిన కేంద్ర మంత్రి శివరాజ్ విపత్తులు సంభవించినప్పుడు ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేసే విషయంలో పార్టీలు, రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో కలిసికట్టుగా బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సి ఉంటుంది అన్నారు. వరదలతో వాటిల్లిన నష్టం, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను తెలిపేలా సచివాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సీఎం, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు తిలకించారు.